మాది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ గుమ్మడిదల్ మండల్. మాది నల్లవల్లి విలేజ్. నా పేరు చాపల మధు. ఇంచుమించు ఇప్పుడు 48 రోజుల నుంచి మేము మా గ్రామంలో దీక్ష చేస్తున్నాము. శాంతియుతంగా చేస్తున్నాము. కానీ మా అడవి ప్రాంతంలో, మా పచ్చని అడవి ప్రాంతంలో ఒక పక్క గత ప్రభుత్వంలో ఉన్న సీఎం అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటు చేశారు. అదే ఇక్కడ ఈ పక్కన ఏం చేశారంటే కంచెలు లేకుండా ఈ అటవీ శాఖ అధికారులు కానీ ఎవరైతే ఆ పక్క అడవి పక్కన పంట పొలాలు ఉన్న రైతులు కానీ వాళ్ళందరికీ తెలియకుండా దొంగ తీర్మానాలు చేసి వాళ్ళకు అనుమతులు ఇచ్చినామని చెప్పి ఒక తెల్ల పేపర్ మీద తీసుకొని అనుమతులు పొంది టీఎస్ఐ పాస్కి అప్లై చేసుకొని తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేరు. గవర్నమెంట్ చేంజ్ కాగానే వీళ్లకు గవర్నమెంట్ మారంగానే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. బందోబస్తు ఒకరోజు ఏమైందంటే పోలీసులు ఇంచుమించు సుమారు 6,000 మంది పోలీసులు పెట్టి రాత్రి మమ్మల్ని అందరినీ ముఖ్యమైన కార్యకర్తలందరినీ ఆల్ పార్టీస్ అందరు కలిపి మేము ఇక పార్టీలనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని జీప్లో వేసుకుపోయి సంగారెడ్డి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో బంధించడం జరిగింది. 2 రోజులు మా నాన్నమ్మ చనిపోతే కూడా ముఖం చూడకుండా కూడా ఇట్లా పిండం పెట్టాలి, నేను అడిగి వెళ్ళాలన్నా ఎస్పీ గారు చాలా మొండి వైఖరి వర్తించి ఈ రామ్కి అనే సంస్థ ఎవడైతే ఉన్నాడో వాడు ఈ డంపింగ్ యార్డ్ పెట్టడం వలన భూగర్భ జలాలు అట్టడుగైపోతాయి. దీనివలన ఏమవుతుందంటే దాని చుట్టూ ఉన్న పంటలము మేము ఈ భరత్నార్ కానీ బోయినపల్లి కానీ హైదరాబాద్కు టన్నులకు కూరగాయలు పంపిస్తామన్న 10 రకాల కూరగాయలు పంపిస్తాం. టన్నులు మాకు తెలంగాణ నిద్ర ఉండదు. క్యాంపర్లు ఉన్నాయి, డీసీఎంలు ఉన్నాయి, కూరగాయలు పంపిస్తుంటే ఆయన ఏంటన్నా టన్నులు చెత్త పోసి మా అడవిలో పోస్తే అది అడుగాడిపోతుంది. ఆడ ఇప్పటికి శంభులింగం ఉంది, ఇప్పటికి స్వచ్ఛమైన వాటర్ వస్తుంది. ఆ వాటర్ అనేది ఒక కాలం మీద మంచిగా అయిందనుకో, ఆ వాటర్ అనేది పారుకుంటూ పోయి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో 7 మండలాలు ఉన్నాయి. అందులో ఆ గొలుసుకట్టు చెరువులు ఉంటాయి. నర్సాపూర్ పెద్ద చెరువు, రాయని చెరువు. ఆ రాయని చెరువులో కలిసినట్టయితే నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ మొత్తము కలుషితం అయిపోయి జనాలకు మొత్తము రోగాల పాలైపోతారు. దీన్ని కావున దయచేసి మేము ఏం చేస్తున్నామంటే సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా అసెంబ్లీలో చాలా డిమాండ్ చేసి కొట్లాడారు. కానీ పొన్నం ప్రభాకర్ గారు, అటవీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు వారు మాత్రము ఒక 3 సెకండ్లు మాత్రమే సమాధానం ఇచ్చడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మా భవిష్యత్తు, మా తరాలు, మా పిల్లలు మేము బతకాలన్నా, మేము స్వచ్ఛమైన కూరగాయలు అడవికి మన హైదరాబాద్కు పంపించాలన్నా మాకు ఆ డంప్ యార్డు వద్దు. ఎందుకంటే మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి, మా పెద్ద మనుషులు అందులో శంభులింగం అని ఉన్నదని చెప్పినా కదా ఇందాక. ఇప్పటికీ వాటర్ అనేది ఎంత స్వచ్ఛమైన వాటర్ వస్తుంది. వీళ్ళు ఎవరైతే రామ్కీ సంస్థ ఉన్నాడో అమ్ముడు ఇప్పుడు గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని వీళ్ళు చెప్పుకుంటున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? అప్పుడే ఇస్తుండే కదా టీఎస్ఐ పాస్ అప్లై చేసుకుంటే, వీళ్ళెందుకు తీసుకురు? ఇది తప్పు కదా అని చెప్పేసి అని మేము దయచేసి మా యువజన సంఘాల తరఫున, మా రైతు జేఏసీ తరఫున మేమందరం పేరున మీ సీఎం గారికి కాళ్ళు మొక్కి పాదాభివందనం చేస్తున్నాము. మీరు దయచేసి మంత్రి దామోదర్ రాజనరసింహ అలాగే ముఖ్యమంత్రికి అతి దగ్గరలో ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ కానీ, స్థానిక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కానీ మొన్న పోతే మమ్మల్ని అందరినీ బెదిరించి తొలగించడం జరిగింది. మళ్ళీ నీలం మధు ముదిరాజ్ అనే వ్యక్తికి కానీ ఎవ్వరు కూడా ఈ నాయకులు మరి ఏమైంది, మీ పరిస్థితి ఏంది, మేము తీసుకుపోదాము, చేద్దాము, లెక్క దీన్ని రద్దు చేద్దాము, జీవో రద్దు చేద్దాము అనే ఆప్షన్ మాత్రం ఒక్కరిగా రాలేరన్న. ఇప్పటికీ నిన్న ఒక రైతు మా స్టేటస్లో ఉన్నది, నిన్న ఒక రైతు గుండె పగిలి ఆ రోడ్డు పక్కన డంప్ యార్డు, ఈ పక్కన పొలము ఉన్న అద్దెకర భూమి అమ్మి నా బిడ్డల పెళ్లి చేద్దామని అనుకున్న రైతు ఇవాళ రైతు చనిపోయింది. ఈరోజు సావు అవుతుందన్న. అంత బాధలో ఉన్నా కానీ ఏ ఒక స్థానిక ఎమ్మెల్యే ఎందుకు రాడు, అదే నీలమ్మది ఎందుకు రాడు, గూడెం మైపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ ఎందుకు రాడు? సన్నిహితుడు కదా ఎవరికి, దామోదర్ రాజనరసింహ సన్నిహితుడే, ముఖ్యమంత్రికి సన్నిహితుడే. మరి వీళ్ళందరూ లోపాయికార ఒప్పందం ఏం చేసుకురా మాకు తెలియదు. మాకు రేవంత్ రెడ్డి స్పందన లేదు, ఇంతవరకు రాలే. ఖాళీ సునీతా లక్ష్మారెడ్డి వస్తే ప్రజాపాలన అంటుండు. ప్రజాపాలన ఏం లేవు. రైతులకు ఇంతమందికి రైతు బంధు రాలే మాకు. మేము టన్నులు కూరగాయలు పండిస్తున్నామని ఎప్పిగిన కనీసం ఏం లేకుండా ఇప్పటి వరకు 2 ఎకరాల 3 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు వేయడం జరిగింది. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏం చేసిర్రు? మీరు ఆ పచ్చని పంట పొలాలకు వచ్చి దయచేసి వాళ్ళను
మట్టి పంట పొలాల చెట్ల మట్టి పట్టుకొని ప్రమాణం చేద్దాం. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేసినట్టయితే స్థానిక ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరూ కానీ వస్తే మేమే మా జాగాలు ఉన్నాయి, మేము మనిషికి ఎకరిస్తాం వాళ్ళకు. అదే డంప్ యార్డ్ పక్కన వాళ్ళను కాంప్లెక్స్ కట్టుకొని వాళ్ళను మంచి డూప్లెక్స్ కాంప్లెక్స్ కట్టిస్తాము, వాళ్ళని అందులో ఉండమను. ఎందుకంటే ఆ వాసనది అది ఏందన్నది వాళ్ళకి తెలుస్తుంది, ఆ బాధ తెలుస్తుంది. మా రైతుల మీద ఎందుకు మా పొట్ట కొట్టడం ఎందుకన్నా? ఇప్పుడు టోల్ గేట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉన్నది, ఒకసారి పైలట్ పడ్డది, అది గద్దలు అవి వచ్చి పడ్డది. ఇప్పుడు చెత్త కుప్పేస్తే ఇంకా ఎన్ని గద్దలు అవి కాకులు అవన్నీ వచ్చి ఆ పైలట్కు తలిగితే అది ఒక బస్సు మీద పడవచ్చు, ఒక పంట చేనులో పడవచ్చు, ఒక రైతుల మీద పడవచ్చు, ఏ పంట పొలాల్లో పడవచ్చు, ఇళ్ళ మీద అయినా పడవచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇన్ని తరపున మేము కోర్టు నుంచి తిరుగుతున్నాము, స్టే వేస్తున్నాము, స్టే ఒడిగిస్తూనే ఉన్నారు, వేస్తూనే ఉన్నాము, పొడిగిస్తూనే ఉన్నారు. కానీ స్పందన మాత్రం ముఖ్యమంత్రి గారిది ఇంతవరకు లేదు. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే అడిగినా కానీ ఇంతవరకు లేదు. గత 3 సార్లు ఎమ్మెల్యేని గెలిపించినాం మైపాల్ రెడ్డి, అయినా ఆయన ఇంతవరకు ఒక మైకు తీసుకొని స్పీకర్ గారికి చెప్పింది లేదు. అన్ని ఇల్లీగల్ దందాలు. మైపాల్ రెడ్డి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? మరి మమ్మల్ని ఎందుకు మర్చిపోతున్నాడు? మేమేం పాపం చేసినాం? ఓట్లేసి గెలిపించినందుకు మాకు ఈ శిక్షణ? దయచేసి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి పేరు కోరుకుంటున్నాము. మా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ గుమ్మడాల మండలం నల్లవల్లి విలేజ్ అన్న. అయితే గత 48 రోజు అయితే ఇంత ముందు ఏమైందంటే ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను. ఏమైంది ఒక 2 నిమిషాలు చెప్పేసా. ఫస్ట్ ఏమైందంటే ఇట్లా మామూలు డంపాడ పడుతుందని ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అర్ధరాత్రి పడుకొని ఉన్నారు అందరు ఊరోళ్ళు. మేము పడుకొని ఉంటే కనీసం ఒక 100 మంది జీపులు 100 జీపులు వచ్చి వెళ్ళిపోయినాయి, అందరిని వేసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ డే ఎవ్వరు రాకుండా 144 సెక్షన్ 800 మంది పోలీసులు 144 సెక్షన్ అమలు చేసుకుంటూ రైతులని అసలు తీవ్ర అసౌకర్యానికి గురి చేసి అన్నదానం తీసుకుని వెళ్ళిపోయారన్న. అర్ధరాత్రి వేసుకొని వేరు. ఎమ్మెల్యే తెలియకుండా ఏమన్నా కాన్స్టిట్యున్సీకి పోలీసులు వస్తారా? రారు కదన్నా, వస్తారు కదా. అట్లా కొన్ని వందల చేసి చాలా అన్యాయంగా అక్రమంగా అందరిని వేసుకోపోయి ఎమ్మెల్యేలో మైపాల్ రెడ్డి ఉన్నాడన్న. ఆయన మనిషి అసలు ఏందో మాకు అర్థం అవుతుంది. ఎందుకంటే 30 రోజుల నుంచి కష్టపడుతుంటే మేము పోతే ఇంట్లోకి వెళ్ళి తరిమేసిండు. ఆడవాళ్ళని అవసరం లేదు, ఇంట్లోకి వెళ్తాం బహార్ జోన్ హిందీ తెలుగు వాళ్ళని అంటే పెద్ద నాయకులు వస్తేనే మాట్లాడతారు, రైతుల గురించి మాట్లాడాలి కదన్నా. పక్క కాన్స్టిట్యున్సీ వాళ్ళు వాకిటి సుండ లక్ష్మారెడ్డి ఆమె అసెంబ్లీలో మాట్లాడితే మా మైపాల్ రెడ్డి మాట్లాడతలేడు. అసలు రామ్కి అనే సంస్థ ఎలాంటిదంటే ఒక బండి పక్కన రామ్కి వెహికల్ పక్కన ఉంటే 10 నిమిషాలు ముక్కు మూసుకుంటాం ఇట్లా. అదే రామ్కి చెత్త వచ్చి మా ఊర్లో పడితే పంటలు పండుతాయి అన్న. చాలా 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 వ్యతిరేకిస్తున్నాం అన్న. అవసరమైతే చావైనా చేస్తాం కానీ డంపింగ్ యార్డ్ మాత్రం ఆపుతాం. ఎలాంటిదైనా సరే మైపాల్ రెడ్డి అనే దొంగ అలాంటి వాళ్ళు మా ఎమ్మెల్యే చాలా అంటే చాలా. మేము వస్తే ఓట్లు వస్తేనే గెలిచిండు కదన్న. మేము ఓట్లు వస్తేనే గెలిచినోడు ఇలా మమ్మల్ని పట్టించుకోకపోతే రేపు ఎమ్మెల్యే అవుతాడా? మళ్ళీ ఒకసారి మా దగ్గర రాండి వస్తాడా? ఇదన్నా ప్రస్తుతం నడుస్తుంది. డంప్ యార్డ్ మాత్రం వద్దన్నా. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తా. రామ్కి అనేది ఎందుకు తెలుసు నాకు. ఆ చెత్త, ఆ స్మెల్, అది ఏంది అసలు మేము బతకలేని పరిస్థితి ఉంటుంది అక్కడ. కనీసం 4 మండలాలు మొత్తం 4 మండలాలు లేచిపోయే అవకాశం ఉంటుంది. ప్రజాపాలన అంటుండ్రు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన ఏందో అర్థమవుతుంది. ప్రజా సేకరణ లేదు, గ్రామ పంచాయతీకి నోటీస్ లేదు, ఎలాంటి అసలు సేకరణ లేకుండా అన్నదానం మీరు ఇట్లా వేయడం అనంతం. కడుపులో కాదు పుల్లయికేస్తున్నారు రైతుల మీద. గుమ్మడల మండల్, నర్సాపూర్ మండల్, పటాన్చెరు కాన్స్టిట్యున్సీ, మన నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలా పుల్లయికేస్తున్న అడవిలా. చచ్చిపోంటే బతుకని మాకు సంబంధం లేదు అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఏ రైతు లేదన్నా. కలెక్టర్ లేడు, ఎమ్మెల్యే లేడు. ఒక ఎంపీ రఘునందన్ రావు ఒకరోజు ఫోన్ మాట్లాడిండు. అసలు ఏమవుతుందో ఎవరికి అర్థమైతే లేదు. ఆడిపోతే పోయి అరెస్ట్ చేసి అంటారు, పోకపోతేనేమో రామ్కి పనులు చేసేస్తారు. ఇది రేవంత్ రెడ్డి గారికి దయచేసి చెప్తున్నాము, ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ప్రతిపక్ష నాయకులకు కలెక్టర్కి దయచేసి చెప్తున్నాము, డంప్ యార్డ్ వద్దని చెప్తున్నాము. ప్రేమిల సమస్య ఏంటంటే మేము 48 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నామన్నా. రేవంత్ అన్న మీరు దయ ఉంచిండ్రన్నా, మా మీద కరుణ చూపిట్టురన్నా. మేము ఆడబిడ్డలమన్నా, మా పంటలు ఖరాబ్ అవుతాయి అన్నా. మాకు 10 ఎకరా భూములే ఉన్నాయన్నా. మేము ఆ పంటలు లేకుంటే మేము బతకలేమన్నా. మా భూములు ఖరాబ్ అవుతాయి, మా చెట్లు చేమ ఖరాబ్ అవుతుంది, మా అడవి ఖరాబ్ అవుతుంది. మీ సిటీ చెత్త అంతా తెచ్చి మా ఊర్లో పోస్తుంటే మరి మేము ఎట్లా ఒప్పుకోవాలన్నా? మా చెత్త తెచ్చి మరి మీ దగ్గర పోస్తే మీరు ఊరుకుంటారా? ఎందుకు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మా ఊళ్ళో ఇది పెట్టుడు ఎందుకు? మీరు డంప్ యార్డ్ తెచ్చి పెట్టుడు ఎందుకు? మాకు ఎలాంటి సమాచారం లేదు. మేము ఎవరితో చెప్పుకోవాలి? ఈ గోడు
మేము సంగారెడ్డికి పోయినాము, అక్కడ మా గోడు చెప్పుకున్నాం, మాకు ఎవరు స్పందించలేరు. అక్కడ మేము రేటలు ఇచ్చి వచ్చేసినాము. మరి 48 రోజుల నుంచి మేము నిరాహార దీక్ష చేస్తున్నాము టెంట్ కింద. మరి ఎవరు వచ్చి మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు లేరు, మాకు ఎవరు ఏది చెప్పింది లేదు. అక్కడ వేసి మేము అలా ఇక్కడ చెప్పుకుందాం, మా గోడను వచ్చినామన్నా, మీకు పదే పదే దండాలు పెడుతున్నామన్నా, మేము బతకలేమన్నా, మా పిల్లలు మేము బతకలేమన్నా, మేము రైతు కుటుంబాలన్నా, మా రైతు బాధలు ఇంత చులకనగా ఉన్నాయి అన్న. మీకు మేము పని చేసుకుంటేనే బతకటోళ్ళమన్నా, మేము అసలు తింటలేమన్నా. మేము మా పంటలు కూడా ఖరాబ్ అయిపోయినాయి అన్న, మేము పంటలు కూడా వదిలేసుకున్నాము, ఈ యాసంగి పంటలు. మేము మా బాధ మేము ఎట్లా చెప్పాలి? మేము ఈరోజు మా పంటలు పోయినా సరే దంపియాడు ఆగిపోతే మా పిల్లలు రేపు మా పిల్లలు బతుకుతారని మేము ధర్నా చేస్తున్నాము. మీకు ఎందుకు దయ ఉంటలేదు మా మీద? మేము రైతులంటే ఇంత చులకన మీకు? మీ సిటీ బాగుండాలి కానీ మా రైతులం చచ్చిపోవాలన్నా? మా మీద ఎందుకు దయ లేదు మీకు? మమ్మల్ని ఎందుకు ఇట్లా చులకనగా చూస్తున్నారు మీరు? ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా మమ్మల్ని కాపాడుకున్న అధికారం ఆయనకు లేదా? మేము రైతులు ఏమైనా సరేనా? మీ సిటీ బాగుంటే సరిపోతుందా? మీ చెత్తంతా తెచ్చి మా ఇండ్ల మీద వస్తుంటే మేము ఎట్లుకుంటాము? మా అడవి పచ్చటి అడవి ఖరాబ్ కాదా? ఆ అడవిలో ఉన్న జీవరాశులు చచ్చిపోతాయి. మా పంటలు అక్కడనే దగ్గర 1/2 కిలోమీటర్ కూడా లేదు మాకు డంపి వేసేది. మా పంట మా చేన్లు మేము ఆ పంటలు పండించుకొని బతకటోళ్ళం మేము. మరి మా పంటలే పండకపోతే మేము ఎట్లా బతకాలి? మాకు చదువులు లేవు, మాకు ఉద్యోగాలు లేవు, మేము ఆ పంటలు పండించుకొని బతకటోళ్ళమన్నా. మీకు చేతకోడి దండాలన్నా మేము ఇక్కడి దాకా మా గోడు ఇక్కడి దాకా చెప్పుకుందాం వచ్చినాం మేము. మొన్న కూడా మా సునీత మేడం గారు ఆమెకు పదే ధన్యవాదాలు చెప్పుకుంటాము. మా నల్లవల్లి గోడు అక్కడ అసెంబ్లీలో వినిపించడం జరిగింది. ఆమెకు చేతకోడి దండాలు. మా సమస్యలు ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఒక ఆడబిడ్డ అవును, మేము ఓట్లేసి గెలిపించినాం. ఆయన గెలిపిస్తే మాకు ఏం చేసిండు? మా దగ్గరికి రాకపోగా మేమే ఆయన దగ్గరికి పోతే మమ్మల్ని తిట్టి తోలిచ్చిండు, మమ్మల్ని మెడలు బట్టి బయటకు దొబ్బిండు. కానీ ఆయనకు ఎంతవరకు న్యాయం అది? ప్రజలము మా గోడు తీర్చేది ఇంకెవరికి చెప్పుకోవాలి? ఇంకెవరికి చెప్పుకోవాలి? ఆయన రాలేడు, మేమే పోయి చెప్పుకుందామంటే మమ్మల్ని తిట్టి పంపించిండు. ఇంకేం చేయాలి? మేము ఇంకెవరికి చెప్పుకోవాలి మా బాధలు? అందుకే ఆ రేవంత్ అన్న రెడ్డికి చెప్పుకుందామని వచ్చినాము. మా బాధలు సీఎం సార్ కన్నా చెప్పుకుందాము, ఆయననే తీస్తలేడు. ఆయన అనుకుంటే ఇది చిన్న పని, ఇది పెద్ద పని కాదు అన్న. మా గోడు చూడన్నా, కళ్ళకు గంతలు కట్టుకోకురన్నా, మీరు మా బాధలు చూడుండ్రన్నా, మమ్మల్ని కాపాడుండ్రన్నా. రేవంత్ రెడ్డి సారు, సీఎం సారు నీకు పదే దండం పెట్టుకుంటామన్నా. మేము బతకలేమన్నా. మా ఊళ్ళో పిల్ల జల్ల మేమంతా వ్యవసాయం చేసుకునే బతకటోళ్ళమన్నా. మేము పచ్చని పంటలు మా పంటలు ఒకసారి చూడుండ్రన్నా మీరు వచ్చి. మేము బతికేదే అవిటి మీద. మా ఊరిని చూడుండ్రన్నా, మా ఊరిని కాపాడురన్నా. మా రైతు పొట్ట కొట్టొద్దని మేము వేడుకుంటున్నామన్నా. ఈ 48 రోజుల నుంచి ఒక్కరు కూడా రాలేరన్నా మాకు సాయం చేస్తానికి. ఒక కారు వస్తుంటే ఎదురు చూస్తున్నాం, అయ్యో ఎవరన్నా వచ్చి మనం చెప్తలేమని ఎదురు చూస్తున్నామన్నా. మమ్మల్ని కాపాడు సీఎం సారు, మీ కాలు మొత్తం మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము సీఎం సారు. మేము రైతు కుటుంబాలను మమ్మల్ని నాశనం చేయకుండ్రి, మీ చెత్త తెచ్చి మా మీద పోయకుండ్రి. రేవంత్ సారు మీకు ఇదే పదే దండాలనైనా. మేము నల్లవల్లి నుంచి వచ్చినాము. నా పేరు ప్రేమిల సార్. మేమిద్దరు గుమ్మడిదాల మండలం మాది. మేము ఇక్కడ చెప్పుకుందామని వచ్చినాం కానీ మా గోడు వినేటోళ్ళే లేరు అక్కడ. నిన్న వర్షంలో కూడా మేము అట్లనే కూర్చున్నాము. నిన్న ఒక ఆయన చాకలలో పెళ్ళిగాడు, 2 పిల్లలు ఉన్నారు. ఆయన ఈ భూములు గొంటలు బిడ్డ ఖాయమైంది. భూములు గొంటలు వస్తామని రాకపోతే గుండెపోటు వచ్చి చనిపోయిండు. అట్లా మా ప్రాణాలను కూడా తీసుకుంటానికి తయారున్నారు వీళ్ళు. కానీ మా బాధలు తీరేసేవాళ్ళు మటుకు ఎవరు లేరు. నా పేరు బద్రి, మా నల్లవల్లి. మేము పుట్టి నుంచి వ్యవసాయం చేస్తున్నాం. పచ్చని పొలాలను హైదరాబాద్ మొత్తం కూరగాయలు పండిస్తున్నామన్న. కష్టపడి పంపిస్తామన్నా. మేము వాన పడ్డా, మా పక్క పంట పిడుగులు పడ్డా మేము లెక్క చేయం. మాకు డ్యూటీ టైం కాదు. మీకు పొద్దున 8 ఎక్కి సాయంత్రం వరకు డ్యూటీ అయిపోయిందన్న సార్. మేము పొద్దున్న నుంచి 24 అవర్స్ డ్యూటీలో ఉంటామన్నా. మీకోసం వాన పడ్డా, పిడుగులు పడ్డా, మా పక్క పంట ఇట్లా కొట్టుకపోయినా మీకు కూరగాయలు పంపిస్తామన్నా. స్వచ్ఛమైన కూరగాయలు పంపిస్తాం హైదరాబాద్కు. కానీ మా డంప్ యార్డ్ని ఎత్తేయాలన్నా. స్వచ్ఛమైన కూరగాయలు పంపిస్తున్నాం హైదరాబాద్కు.
ఇంత కెమికల్ లేదు. మా ఊరు చుట్టూ మస్తు బోర్లు ఉన్నాయి. ఏ బోర్ కాడ నువ్వు నీళ్ళు తాగ స్వచ్ఛంగా ఉంటాయి, ఫిల్టర్ వాటర్ లెక్క. కానీ హైదరాబాద్కు పంపించే కూరగాయలు మయ్యే. అక్కడ అడవిలో మొత్తం వన్యప్రాణులు ఉంటాయి, అవిట్లా నాశనం చేయకూరి, ఆ అడవిని నాశనం చేయకూరి, మా పల్లెలను కాపాడురి. దీని మీద ప్రభుత్వానికే ఉంటుంది బాధ్యత. ఆ డంపింగ్ ఒట్టి మాయదారు దయ్యాన్ని తెచ్చి మా ఊళ్ళ పొంటి పెట్టకూరి అన్న. మంచి స్వచ్ఛమైన కూరగాయలు పండుతాయి అన్న. మంచి ప్రకృతి మా అడవిలో, మంచి జీవరాశులు ఉన్నాయి, సింహాలు కుందేలు అన్ని జీవరాశులు ఉన్నాయి. ఆ జీవుల కన్నా మీరు కాపాడండి. ఆ జీవులకు కూడా దాన కూడా మా చెల్ల పొంటే తింటే అన్న. మీ అడవి శాఖ మంత్రి ఏం చేస్తుండు? అడవి మాదే అంటాడు, అడవిలో ఉన్న జీవులు మొత్తం మయ్య అంటాడు. ఆ జీవులు మొత్తం ఆ పంట పొలాల్లో తింటాయి అన్న. కాకులు కానీ పిట్టలు కానీ అడవి పందులు కానీ మా పొలాల్లో తింటాయి. మళ్ళీ వాళ్ళేమో మా పందులు అంటారు. అవి తినేటి మా చేనులో, అవిట్లను కూడా మేము కాపాడుకుంటాం. ధైర్యంగా చేసి ఆ అడవి తల్లిని కాపాడుకుంటాము, మా జీవులను కాపాడుకుంటాం, మా ఊరిని కూడా కాపాడుకుంటాం. దీనికి ఎంత దూరమైన హైదరాబాద్కి వచ్చినాం, నల్లవల్లి నుంచి ఎర్రటెండల మా పళ్ళు వదిలిపెట్టుకొని ఎర్రటెండల హైదరాబాద్ కూడా వచ్చినాం. కాలు ఓక మేము రైతులమన్నా, వాన అనక ఎండ అనక కూడా మేము కష్టపడతాం. పక్కపట్టి పిడుగులు పడ్డ మేము లెక్క చేయం. ఈ హైదరాబాద్కి వచ్చినాం, ఇక్కడ కూడా పోరాడతాం. ఇక్కడ న్యాయం జరగకపోతే అసెంబ్లీ కూడా ముట్టడిస్తాం. ఇక్కడ న్యాయం జరగకపోతే అసెంబ్లీలో కూడా ముట్టడిస్తాం. మా ప్రాణాలైనా వదిలేస్తాం. ఇంత దూరం వచ్చినాం, అసెంబ్లీ దగ్గరకు పోనీకి మాకు కష్టమా? చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. ఇంకా దిగొస్తుందా? కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాం, అక్కడ న్యాయం జరగలేదు. ఇక్కడ హైదరాబాద్ నడి ఒడ్డుకు వచ్చినాం, ఇంకా ముట్టడి 1/2 కిలోమీటర్ లేదు, అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తాం. మాకు న్యాయం జరిగినంత వరకు పోరాడతాం, ప్రాణాలు కూడా ఇస్తాం. ఇప్పుడు అక్క బ్రహ్మాండంగా పాడవాడి, మాకు బతుకు మీద ఆశ లేదు. మా డంపి ఆడే లక్ష్యం మాకు. మేము బంగాళ లాంటి పంటలు పండిస్తామన్నా. హైదరాబాద్ ఏ టమాటా తిను, స్వచ్ఛమైన టమాటా, కెమికల్ లేని టమాటా ఎంత మంచిగా పండిస్తున్నామన్నా. ఏ కూరగాయలు హైదరాబాద్కు వెన్నుముక్క, హైదరాబాద్కు నల్లవల్లి వెన్నుముక్క. నీకు పండించిన కూరగాయలు మయ్యే. రేపు కెమికల్ కలుపుతావు, ఆ కూరగాయలు నీకు కెమికల్ రాదా? నువ్వు నష్టపోతావు, మేము నష్టపోతాం కదా. ఎక్కడో ఈ డంపిగాడు ఏదోలే, ఎక్కడో ఈ పంట పండని పొలాల్లో చెట్లు లేని దగ్గర, జీవరాశులు లేని దగ్గర ఈ పచ్చనితనంలో అడవి నాశనం చేస్తున్నావు, ఊళ్ళు నాశనం అవుతున్నాయి, మా పల్లెలు నాశనం అవుతున్నాయి. నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు ఏసీలు ఉంటావు, మేము కష్టపడతాం. అవి నువ్వు తింటే నీకు రోగం రాదా? ఎక్కడన్నా వేసుకుని ఆయన మా నల్లవల్లిని కాపాడుతాం. మా నల్లవల్లి గురించి ఆలోచన చేయి రేవంత్ సార్. మీకు కూడా మా ఎమ్మెల్యే గూడెం మైపాల్ ఆయన వేస్ట్. ఆడమే మాట్లాడి మా పక్క ఆమె 3 కిలోమీటర్లు సునీతారెడ్డి లక్ష్మారెడ్డి గోమారం మా పక్కనే 3 కిలోమీటర్లు. ఆమె మాట్లాడినట్టు మాట్లాడలే, మొద్దుగాడు వేస్ట్. లక్షలు తింటాను గుట్టలు ఉంటారు. ఒక ఆడమే మాట్లాడినట్టు మేడం మాట్లాడితే ఆమె సపోర్ట్ మాట్లాడితే అసెంబ్లీలో మొన్న అయిందన్న అసెంబ్లీలో మేడం సునీతారెడ్డి లక్ష్మారెడ్డి మాట్లాడి ఆమె సపోర్ట్గా నువ్వు మాట్లాడితే ఆమెకు ధైర్యం ఉంటుండే కదా అసెంబ్లీలో. ఒక ఆడమే మాట్లాడి అంతకన్నా హీనంగా ఉన్నావు, నాకు అర్థమైతే లేదు. నువ్వు మా ఎమ్మెల్యే, నిజోగవరం ఎమ్మెల్యే, పక్కూరు ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు మూసుకొని ఉన్నావు, ఏం తిన్నావని అర్థమవుతుంది. అందుకే అవి డంపి ఆడడానికి అయినా మేము పోరాడతాం, మా ప్రాణాలు కూడా ఇస్తాం. హైదరాబాద్కి వచ్చి మా అసెంబ్లీ దగ్గర రావడానికి రాలేమా, నడుచుకుంటూ పోతాం. కానీ ఓపిక ఉన్నాం. ఇంకా న్యాయం జరుగుతుందా, న్యాయం చేస్తామా చూస్తున్నాం. ఇంకా కొద్ది రోజులు కూడా, ఎన్ని రోజులైనా సరే, ప్రాణాలు పోయినా సరే మేము దీక్షలు కొనసాగుతున్నాం. నిన్న ఒకటి మా ఊరేడు ఆటోటాక్తో దీక్షలు ఉన్నాడు, ఆటోటాక్తో చచ్చిపోయాడు, బిడ్డ పెళ్లి పెట్టుకున్నాడు, ఆయన భూమి అమ్ముతలేదు, అకస్మాత్తుగా చచ్చిపోయాడు. అయినా మా ప్రాణం దీనికి ప్రభుత్వం బాధ్యత. అయినా ఎన్ని ప్రాణాలు అయినా సరే డంపింగ్ ఆడికి మాత్రం కంపల్సరీ ఆపుదామని నేను తెలియజేస్తున్నాను. ప్రజాపాలన కాదన్న అసలుకి. నిజమైన ప్రజాపాలన అయితే రేవంత్ రెడ్డి సార్ ఈ విధంగా అసలుగా ఉండడు. వేరే వాళ్ళు చేసిన తప్పంటారు కదా, ఈయన సరిదిద్దమనండి. రైతే ఇచ్చిన రాజ్యము, ఎద్దేడిచిన వ్యవసాయము ముందు పడదంటారు. ఈ సారు కూడా చిత్తశుద్ధి ఉంటాయి సార్కి. వాళ్ళు చేసిన తప్పును సారు కూడా సరిదిద్దుకోవాలని మేము కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్యే సారు, మేము ఆయన దగ్గరికి వెళ్ళి, మా అమ్మ వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అది అయిపోయింది, మీరు వెళ్ళిపోండి, మీతో ఏం కాదు, అయిపోయింది అని నోటి కోసం మాట్లాడి మెడలో నొక్కినా చెప్తున్నాము. మేము కూడా ఉన్నాం అందరము. మా ఎమ్మెల్యే సార్ ఆ విధంగా మాట్లాడితే సునీతా లక్ష్మారెడ్డి అని చెప్పి మా కాన్స్టిట్యూన్సీ పక్క నర్సాపూర్, ఆ మేడం వచ్చి మాకు సంఘీభావం తెలిపింది, మాతో పాటు అరెస్ట్ అయింది. మొన్న పార్లమెంట్లో కూడా చర్చించింది. ఆమె మేడంకు పాలాభిషేకం చేసింది. ఆ మేడంకు మేము కాలు మొక్తాం. విలేజ్ వాళ్ళందరం మస్తు ఆ మేడం, అరే మన కాన్స్టిట్యూన్సీ కాకుండా కానీ ఆ సునీతారెడ్డి మేడం మన గురించి మాట్లాడింది, మన గొంతు మన పార్లమెంట్ వరకు తీసుకువెళ్ళింది. మన ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు అన్న మాకు. అసలుకి మీడియా మిత్రులను కూడా మధ్య రానివ్వట్లేదు. ప్రజాప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్తా ఉంటారు అన్న. ప్రజాప్రభుత్వం రైతుల ప్రభుత్వం అయితే ఈ విధంగా ఎందుకుంటుంది అన్న? అసలు రేవంత్ రెడ్డి సార్ నిజంగా మీరు మళ్ళీ గెలవాలంటే సార్ విలేజ్ నుంచి సార్ ప్రతి ఒక్కరికి ఓటింగ్ అనేది సిటీలో కానీ ఓటింగ్ విలేజ్ నుంచి ఎక్కువ పడుతుంది. 80% విలేజ్ నుంచి ఓటింగ్ పడుతుంది. అట్లాంటి విలేజ్లో మీరు నాశనం చేయాలని చూస్తే మీకు ఓట్లు ఎట్లా పడితే మళ్ళీ నెక్స్ట్ విలేజ్లో నాశనం చేస్తారా? మరి ఇప్పుడు డంపియాడు పడ్డదంటే చుట్టుముట్టు మొత్తం ఏమైనా ఉంటుంది అన్న. మా దగ్గర వ్యవసాయం నమ్ముకొని బతికే కుటుంబాలు అన్నది డిప్లొమా, నేను 2nd ఇయర్. కానీ మా తాత మా నాన్న అందరం వ్యవసాయం చేసుకుని మొత్తం కెమికల్ లేకుండా పండిస్తామన్న. వరి పంట బోయిన్పల్లి మార్కెట్కు, ముసాపేట మార్కెట్కు, షాపూర్ నగర్కి, మళ్ళీ పటాన్చేరు ప్రతి ఒక్క విలేజ్లకు మా విలేజ్ నుంచి వెళ్తాయి కూరగాయలు. పెద్ద మొత్తంలో 80% వెళ్తాయి. అట్లాంటి విలేజ్ను ఈరోజు డంపింగ్ యాడ్ చేసి నాశనం చేస్తే మేము ఎక్కడ పోవాలి, మేము ఏం చేసుకొని బతకాలి? సరే, లేకపోతే మా అందరి విలేజ్ మొత్తం చంపేసి మా విలేజ్ మొత్తం భూస్థాపన చేసి చేసుకోమనండి. ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. ఇక
ఇప్పుడు మా వాళ్ళు ఇంత ఏడుస్తున్నా నా మేము రోజు ఏ విధంగా ఒక్క పూట తిండి వదలని మా కడుపులోకి అసలుకి పడుకొని నిద్ర పడతలేదు, ఏ నాయకుడు వచ్చి మాట్లాడతలేడు. మేము ఏ విధంగా బతకాలన్నా మా విలేజ్ మొత్తం మేము రైతులని పుట్టన పెట్టి చూసుకుంటారన్న రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? పుట్టన పెట్టి చూసుకుని సరే ఆయన మమ్మల్ని భూసాపి ఎక్కువ చాలు, అవసరం లేదన్న మా తిండి మేము తింటాం. ఆ సార్ తినిపించకుండా సరే మా చేతితో మేమే తింటాం. ఈ పథకాలు ఇస్తున్నామా? మాకు ఏ పథకాలు వద్దన్న, మాకు ఏ పథకాలు వద్దు, మా ఊరు మాకు కావాలంతే, మా ఊరే మాకు కావాలి. మా దగ్గర డంపియార్డ్ మాత్రం మాకు అసలుకే వద్దన్న. చుట్టుముట్టు 13 గ్రామాలు ఉంటాయన్న, 13 గ్రామాలు మొత్తం నాశనం అయిపోతాయి. అన్ని గ్రామాలు పూర్తిగా వ్యవసాయం చేసుకొని బతికే గ్రామాలే, మొత్తం వ్యవసాయం మీద ఆధారపడే గ్రామాలే. ఇంకా వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, వేరే మంచి సోర్స్ ఉందని ఏది లేదు. నేను ఇప్పుడు డిప్లొమా చదువుకున్నా కానీ నేను వ్యవసాయం చేసుకుని వస్తున్నాను, నాకు ఎటువంటి ఉద్యోగం రాలేదు. ఇంకేం చేస్తామని ఉద్యోగం రాకపోతే, ఉద్యోగం రాకపోతే మనకు 2 ఎకరాల భూమి ఉంది, నాతో పాటు ఏరన్నా మా నాన్నతో పాటు చేపిస్తున్నాడు, అదే వేసుకుని పడుతున్నామన్న. మా విలేజ్ నుంచి వీడికి సిటీ వస్తే కొంచెం తెల్లవాట్లు వేసుకుని మాట్లాడతారేమని తెల్లవాట్లు వేసుకుని వస్తున్నాం. లోపల బని చూడన్నా రంధ్రాలు ఉంటాయి బనీలమ్మాయి. వ్యవసాయం చేసుకుని బతికి కుటుంబాలు ఎటు ఏ విధంగా ఉంటాం మేము? వేసుకోదు కానీ ఇప్పుడు తెల్లబాట్లు ఉంటే వీళ్ళు కళ్ళు మంచిగా కనిపించే కదా, వీళ్ళు తెల్లబాట్లు వేసుకున్నారు. వీళ్ళు రైతులు ఎందుకు అవుతారు? రైతు అంటే బుర్జ తింటాడు, రైతు అంటే మట్టిలో పడతాడు. చులకాన్ని చూస్తారన్న మమ్మల్ని, ఆ చులకాన్ని ఇప్పుడు పట్టణానికి వస్తున్నాం, కనీసం తెల్లబాట్లు వేసుకుంటే కొంచెం దగ్గర మేము బుర్జ పూసుకొని మీ దగ్గరకు వచ్చి రానిస్తారన్న మీరు, దూరమును అంటారు. అదేవిధంగా తెల్లబాట్లు వేసుకొని వస్తే తమ్మి రాద్దామని బుద్ధమే చేస్తారు. ఆ విధంగా నన్ను కనికరం వస్తుండొచ్చు. ఇప్పుడు నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళకు, బుర్జ బట్టలు వేసుకున్న వాళ్ళకు ఎవరికి దయ ఉండదన్న. ప్రభుత్వం ప్రతి ఒక్క దానికి పథకాలు ఇస్తుంది, రైతుకి ఇస్తుందా? ఏ పథకాలు రైతుకి ఇయ్యదు. రుణమాఫీ ఎవరికి వేసినా మా విలేజ్ అయితే కాలేవన్నా, మా దగ్గర అయితే కాలేవు. ఇంకా వేరే దగ్గర అయి ఉండొచ్చు, మా విలేజ్కి మాత్రం ఏది రాలేదన్న. ఇప్పుడు పైనుంచి వచ్చి మళ్ళీ ఏది డంపియార్డ్ ఇస్తారు, మళ్ళీ అది ఎప్పుడు అయిందో ఆమోదం అయిందో తెలియదు. ఆ సీఎం సార్ వేసినారని చెప్పి ఈ సీఎం సార్ చెప్తాడు, వీళ్ళు వేసిరని చెప్పి వాళ్ళు చెప్తారు. వీళ్ళు మంచిగా ఉంటారు అన్న, మధ్యలో ఏమి నష్టపోతున్నాం. ఆ ఎమ్మెల్యే సార్ చెప్తాడు లేదు అయిపోయిందని చెప్పి మా ఎమ్మెల్యే సార్ చెప్తాడు, ఇంకో ఎమ్మెల్యే సార్ ఏమంటారు ఆ మేడం సపోర్ట్ కొని వచ్చింది, కనీసం ఇలా ఏదేంటి లేరు. 48 రోజులు అవుతుందన్న, ఈ రోజుకు 48 రోజులు అవుతుంది. ఈ రోజు బయటకు వచ్చినాము, మొన్ననేమో కలెక్టరేట్ ముట్టడికి పోయినాము, మేడం కూడా సహకరించలేదు. ఆ మేడం కూడా అసలు రైతులు వీళ్ళు ఎందుకులే, వీళ్ళ దగ్గరికి వీళ్ళ గోస ఎందుకు అని చెప్పి మమ్మల్ని పట్టించుకోలేదు కనీసం. అంటే మేము మట్టి ఉంటే కానీ మా పేరు మీద మొత్తము మట్టితో ఉంటాం కదా, ఆ విధంగా పట్టించుకోవట్లేదు మేడం. సార్ రేవంత్ రెడ్డి సార్ మా దగ్గర డంపియార్డ్ క్యాన్సిల్ అయ్యింది సార్, అది MSW ప్లాంట్ అని పెడతారు, అదేదో ఇంకా జవహర్ నగర్లో అది పెట్టండి సార్, ఆ టెక్నాలజీ ఈ టెక్నాలజీ అంటారు కదా, అక్కడ పెట్టి నిరూపించి ఇంకా వేరే చోట్ల ప్రజలు లేని జనావాసం లేని చోట పెట్టండి సార్. వ్యవసాయం నమ్ముకుని బతికే కుటుంబాలు ఎన్నో రోడ్డు మీద పడతాయి సార్. మీకు దయచేసి మీ దగ్గరికి మమ్మల్ని పిలుచుకుంటే మీ కాళ్ళ పైన పాలతోని మీ కాళ్ళు అడిగి మన ఎత్తిమి చల్లుకుంటాం సార్. మా ఏం దయ ఉంచాను సార్ రేవంత్ రెడ్డి సార్. ఇంతే. నా పేరు సురేష్ అన్న, మాది సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల్ మండలంలోని నల్లవల్లి గ్రామం అన్న. ఏదైతే మేము ఇక్కడికి రావడం ఎందుకోసం అంటే మా గ్రామంలో డంపింగ్ యార్డ్ జవహర్ నగర్లో ఎక్కడైతే డంపింగ్ యార్డ్ ఉందో దాన్ని MSW అనే రూపంలో పర్మిషన్స్ తీసుకొని మా దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి మేము గత 48 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము శాంతియుతంగా. అయినా ఏ ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం వల్ల మేము ఇక్కడికి ఇందిరా పార్క్ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పటికైనా స్పందించక ఉంటే మా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. రేపు పొద్దున మేము దేనికైనా రెడీ ఉన్నాం. ఈ డంపింగ్ యార్డ్ దయచేసి రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే డంపింగ్ యార్డ్ చేసే ప్లేస్ నుంచి చుట్టుపక్కల మొత్తం ఉన్న పొలాలన్నీ పంట పొలాలు, మేము పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న గ్రామం మాది. మా గ్రామంలో అందరూ వ్యవసాయం చేసుకునే బతుకుతారు, ఎక్కువగా కూరగాయలు పండిస్తారు. ఇదైతే డంపింగ్ యార్డ్ వేయడం వల్ల పూర్తిగా కలుషితమై పంటలు పండకుండా అవుతాయి. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం, ఇది మా ఒక్క గ్రామానికే కాదు, దీనివల్ల ఎఫెక్ట్ అక్కడ నుంచి కాల్వ ఉంది, బుగ్గకుంట అని చెప్పుంది, బుగ్గకుంట నుంచి నర్సాపూర్లో రాయరావు చెరువులోకి వాటర్ వెళ్తాయి. ఆ రాయరావు చెరువులో ఎప్పుడైతే కలుషితం అవుతుందో దాని కింద 20 చెరువులు గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి, కొన్ని వేల ఎకరాల పంట భూములు వరి పంట పండించే భూములు ఉన్నాయి. ఇవన్నీ కలుషితం అవుతాయి. కాబట్టి అక్కడ నర్సాపూర్ కాన్స్టెన్సీ అది, ఆ చెరువు మీద ఆధారపడి అక్కడ వాటర్ గ్రౌండ్ వాటర్ మొత్తం ఆ చెరువు మీద ఆధారపడి ఉంది. అక్కడ ఉన్న వాటర్ ఈ కలుషితం అవడం వల్ల రేపు పొద్దున అక్కడ తాగడానికి నీరు కాదు కదా, స్నానం చేయడానికి నీరు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ ఒక 30,000 మంది జనాలు ఉన్నారు. మా మండల్లో 13 గ్రామాలు ఉన్నాయి.
మా మండలంలో 30,000 మంది జనాలు ఉన్నాం. పూర్తిగా 60,000 మంది జనాలకు ఇది నష్టం వాటిల్తుంది. కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకొని దీన్ని రద్దు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అక్కడ ఏదైతే డంపింగ్ యార్డ్ చేస్తారో ఒక పక్కన పంట పొలాలు ఉన్నట్టయితే మూడు చుట్టుపక్కల అడవి ఉంది, ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్లోని వన్యప్రాణులకి ఇది చాలా ప్రాణ ప్రమాదం ఉంది. కాబట్టి ఆ వన్యప్రాణులకి కాపాడాలి. మా అడవిలో చిరుతపులులు ఉన్నాయి, కృష్ణ జింకలు ఉన్నాయి, స్టార్ తాంబేలు ఉన్నాయి, ప్రతి ఒక్క జీవరాశి ఉంది. ఇక్కడ వన్యప్రాణులు కాకుండా పక్షులు ఉన్నాయి, పక్షులు ఇవన్నిటికీ. కాబట్టి ఇవన్నిటికీ ప్రాణ నష్టం వాటిల్లుతుంది. డంపింగ్ యార్డ్ వేయడం వల్ల మా అనారోగ్యాల పాలవుతాం, మా భవిష్యత్తు అయోమయంలో పడుతుంది. కాబట్టి దయచేసి మా మనుగడను ఇట్లనే కొనసాగించేటట్టు చూడాలని మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. మాకు ఏ విధమైన డెవలప్మెంట్ చేయకున్నా సరే, ఏ విధమైన గవర్నమెంట్ ఈ సంక్షేమ పథకాలు ఇవ్వకున్నా సరే మమ్మల్ని బతకనివ్వండి. దయచేసి మిమ్మల్ని కోరుతుంది ఒకటే, మేము ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. నిన్న ఒక రైతు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే 48 రోజుల నుంచి చురుగ్గా పాల్గొంటున్నాడు. 2 కూతుళ్ళు, ఒకళ్ళు 18 ఏళ్ళు ఉంది, ఒక ఆమె 15 ఏళ్ళు ఉంది. రేపు పొద్దున ఈ డంపింగ్ యార్డ్ పడడం వల్ల ఇప్పటికే ఎవ్వరు రావట్లేదు. పంటలు పండాయి. ఇంకో 3-4 సంవత్సరాలు అయితే అందరూ మాట్లాడుకుంటుంటే విని చాలా బాధపడుతూ ఉన్నాడు ఆయన. రేపు పొద్దున పంటలు పండాయి, నా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, భూమి ఎవరు కొన్నారు, భూమి అమ్ముకొని చేద్దామన్నా కొన్నారు, పంటలేమో పండాయి. రేపు పొద్దున నా పిల్లల భవిష్యత్తు ఏందని చెప్పి బాధపడుతూ ఆయన నిన్న అటాక్ వచ్చి చనిపోయాడు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, దీన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. రద్దు చేయము, మేము నిర్ణయం తీసుకున్నాము, ముందుకు ఇట్లనే వెళ్తాము అంటే మా 30-40 వేల మంది శవాల మీద వేయాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దీని ద్వారా మా జీవితం మేము కొట్లాడుతుంది ఏదో ఆస్తుల కోసమో అంతస్తుల కోసమో కాదు, మా భవిష్యత్తు కోసం, మా ప్రాణాల కోసం, మా పిల్లల ప్రాణాల కోసం. కాబట్టి దయచేసి మా బాధను గుర్తించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఇంకొక విధంగా ఏమని చెప్తా ఉన్నామంటే, మీరు ఇంతకుముందు గత ప్రభుత్వం చేసిందంటారు, ఇది గత ప్రభుత్వం చేసిందని పేపర్లు చెప్తా ఉన్నాయి. కానీ ఇప్పుడు ముందుకు తీసుకెళ్తుంది అయితే మీరే కదా. ఇప్పుడు గత ప్రభుత్వం టీఎస్ అని పెట్టింది, దాన్ని మార్వలేరా టీజీ అని చెప్పి. మరి దీన్ని మార్చే హక్కు మీకు లేదా, ఆ రైట్స్ మీకు లేవా అని మేము కోరుతా ఉన్నాం. దయచేసి దీని మీద ఇంతమంది ఒక 50,000 మంది సామాన్యులకు, 10,000 మంది రైతులకు దీనివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని రద్దు చేసి ఇంకో చోటున మీ రాజకీయ నాయకులు కబ్జాలు చేసిన భూములు లేవా, ఆ భూములలో వేయండి. లేదంటే పంటలు పండని ప్లేసులు లేవా, ఆ పొలాలలో వేయండి. మేమే దొరికినామా ఇక్కడ? మాకు అర్థం కాని పరిస్థితి ఏదైతుందో, మా జీవితాల మీద ప్రజాభిప్రాయం అవసరం లేదా మీకు? గ్రామ పంచాయతీ తీర్మానం అవసరం లేదా? ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత లేదా మీకు? కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి, మా జీవితాల మీద మీరు దెబ్బ కొట్టదని తెలియజేస్తా ఉన్నాం. అన్న మాది నల్లవల్లి గ్రామం అన్న, అది గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామం. నా పేరు ఇంద్ర. మేము వ్యవసాయం చేసుకునే రైతులం అన్న. వ్యవసాయం కూరగాయలు పండించుకొని ఆకుకూరలు, బియ్యము అన్నీ ప్రతి ఒక్క కూరగాయ మా ఊర్లో వండుతుంది. ప్రతి ఒక్క కూరగాయలు వండుతాయి. మా అడవిలలో ప్రతి ఒక్క జీవరాశి ఉంటుందన్న. ఈ డంపింగ్ యార్డ్ అక్కడ వేస్తానంటే MSW ప్లాంట్ అది అక్కడ వేస్తామనంటే దానివల్ల మా ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని మాకు బాధ. అందుకే బాధతో మేము వేయొద్దని అంటున్నాం అన్న. పోరాటం చేస్తున్నాం దాని గురించి. అయితే ఇది అక్కడ వేస్తే మాకు లేని రోగాలు వచ్చు. మా పుట్టబోయే పిల్లలకి మాకిన గర్భిణీ స్త్రీలు గర్భిణీ అనేది ఉండదంట. దానివల్ల శ్వాస తీసుకుంటాం కదా, దానివల్ల ఇట్లా ప్రెగ్నెంట్లు రావోవు, మనకు గర్భిణీలు కావోవు, ఇంకా తరతరాల కుటుంబాలు పెరగవోవు, ఇంకా అక్కడ వరకే ఉండిపోతాయి. లేని రోగాలు వస్తాయి. ఆ రోగాలతో రోగాల పాలైతే మళ్ళీ పంటలు పండించుకొని బతికేటోళ్ళం అన్న. మేము డ్యూటీలు లేవు మా ఊర్లో. గవర్నమెంట్ జాబులు అసలు ఎవరికినా లేవు. ఇప్పటికి మా పిల్లలకి ప్రైవేట్ చదువులు అనేది లేదు, గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తాము. మా ఊర్లో కొద్దో గొప్ప వ్యవసాయాలు, ఎందుకంటే 1 ఎకరా 2 ఎకరం భూమిలో ఉన్నాయి కానీ ఒకరికైనా 10 ఎకరాల భూస్వామి ఎవరు లేరు. దాంట్లోనే మేము పంటలు పండించుకొని ఎల్లకాలం జీవితం ఎలా తీస్తున్నామన్నా. మా అత్త మామలకి అదే పని చేసి మేము చేసేది అదే, మా పిల్లలకి అదే చేస్తానని అనుకుంటున్నాము. అయితే మా పిల్లల తరానికి వస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మాకు డంపింగ్ యార్డ్ వేస్తే మా పిల్లల తరం అనేది ఉండబోదని దాని గురించి మేము ఆలోచన చేసుకోవాల్సి వస్తుందన్న. ఆ ప్రాబ్లం ఏందో అక్కడ వేయకుండా ఇంకెక్కడన్నా ఆలోచన చేసి అక్కడ వేసుకోండి అన్న. ఆ డంపింగ్ యార్డ్ వెంటనే తీసేయాలి. ఆ పాడి పంటలు ఏందో మేము పచ్చని పంటలు అట్లా పండించుకుంటాం, అట్లనే జీవనం కొనసాగిస్తూ ఉంటామన్న. ఎందుకంటే ఇప్పుడు వాడింది వాడనా ఏమి పాపమురో నల్లవల్లి ప్రజలము ఏమి పాపము చేసినామన్నో, ఏమి పాపము చేస్తీమన్నా, ఏమి గోసా చేస్తీమన్నా, ఏమి పాపము చేస్తీమన్నా, ఏమి గోసా చేస్తీమన్నా. డంపింగ్ యార్డ్ నువ్వంటుంటే గుండెలో నా దడదడలాయే, డంపింగ్ యార్డ్ నువ్వంటుంటే గుండెలో నా దడదడలాయే.
గుండెలోన దడదడలాయే మనసులెంత చిన్నవాయే గుండెలోన దడదడలాయే మనసులెంత చిన్నవాయే పుత్రశోకము పెట్టినామన్నో మా పల్లె వాసులము గొడు ఎల్లా తీస్తున్నామన్నో గోడు ఎల్లా పోస్తున్నామన్నా గోస ఎల్లా తీస్తున్నామన్నా గోస ఎల్లా తీస్తున్నామన్నా బిక్కు బిక్కు నెడుచుతున్నాము చెట్టుగాని పిట్టలమైతున్నామో మా పల్లె వాసులము దిక్కులేని వాళ్ళమైతున్నామో పండుకుంటే నిద్రొస్తలేదు తిందామంటే తిండి పోతాలే పండుకుంటే నిద్రొస్తలేదు తిందామంటే తిండి పోతాలే ఏమి పాపము మేము చేస్తీమన్నా ఏమి దోషం మేము చేస్తీమన్నా ఏమి పాపము మేము చేస్తీమన్నా ఏమి దోషము మేము చేస్తీమన్నా కన్నీళ్లకు కారకూరెవరైతీరో మా పల్లె వాసులకు గుండె బాధకు బాధ్యుడెవరైతీరో బాధ్యుడెవరు ఉన్నా కానీ బాధలకు ముందుకు రండి బాధ్యుడెవరు ఉన్నా కానీ బాధలకు ముందుకు రండి కన్నీళ్ళు దుడుచుపోండి మాకు ప్రాణభిక్ష పెట్టండి కన్నీళ్ళు దుడిసి పొండి మాకు ప్రాణభిక్ష పెట్టండి డంపియాడు నువ్వు వేస్తే ఎన్ని బాధలొచ్చు అన్నా డంపియాడు నువ్వు వేస్తే ఎన్ని బాధలొచ్చు అన్నా చెల్మల్లా నీళ్ళుండవు చిలకలల్లా పంటలుండాయి చెరిమల్లా నీళ్ళుండవు చిలకలల్లా పంటలుండాయి తాగే నీళ్ళు కరువైతాయన్నో మా పల్లె వాసులకు ఈ సమాయి పోతాదా అన్నో తాగే నీళ్ళు కరువైపోయి మా పల్లె వాసులకు తాగే నీళ్ళు విషంలో అయిపోతాయి అన్న మా ప్రాణాలకు అప్పటికి మా ప్రాణాలకు తీసుకునేంత అదైంది పోతుంది తాగే నీళ్ళు కరువైతాయి పండించే పంటలు కరువైతాయి ఆ పంటలు తింటే ఇక్కడ ఉన్న జనాలకు గిన ఎన్నో రోగాలు గిన రావచ్చు అన్న ఎన్ని రోగాలు రావచ్చు ఎన్ని కష్టాలు రావచ్చు అక్కడ మేము చల్లగా ఉంటాం ఇక్కడ మీరు చల్లగా ఉంటారు హైదరాబాద్ వరకు ప్రతి ఒక్క మార్కెట్లకి మా కూరగాయలు అందజేస్తామన్నా ప్రతి ఒక్క మార్కెట్లకు ఎక్కడ ప్రతి ఊర్లకి మేము మార్కెట్కి అంగడికి వెళ్ళి తీసుకెళ్ళి సామాన్యమైన ధరకే అందజేస్తామన్నా మధ్యలో దళారులను పెట్టి మరి మితిమీరి ధరలు అందజేయం మేము మామూలుగా సామాన్యమైన ధరకే సామాన్యులు కొనేటట్టుగానే అందజేస్తాము పశువుల ఎరువులతోని మామూలుగా మేము అట్లా మా మందులతోని అట్లా పురుగు పుచ్చుల కూరగాయలు అమ్మటోళ్ళం కాదన్న మంచి స్వచ్ఛమైన కూరగాయలు వండించి మీకు అందజేస్తాము ఆ కూరగాయలు తిని ఆరోగ్యం మీరు ఉండాలంటే ఈయన ఈ ప్రభుత్వం వెంటనే శ్రద్ధ తీసుకొని ఈయన డంపియాడు తీసేయాలన్నా డంపియాడు తీసేది ఈయన ఈ గండ నుంచి మమ్మల్ని గడ్డకి ఎక్కియాలి ఎల్లకాలం మేము తోడుంటామన్నా నీకు ఈ ఏదైనా తప్పులు ఉంటే ఈయన ఆ తప్పులు ఈయన పక్కకు పెట్టేసి నువ్వు ఈ కొత్తగా అన్న ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పు నువ్వు చేయకన్నా ఈ ప్రజలను ప్రాణాలు పోసి కాపాడుకునే ప్రయత్నం చేయండి అన్న ప్రాణాలు తీసే పని చేయకండి ప్రజల ప్రాణాలతో జలగటం ఆడకుండా అన్న ఎల్లకాలం నీకు తోడుంటాం ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఈ చెయ్యి లేని మనం బువ్వ తినలేమన్నా ఈ చెయ్యిని ఎప్పటికీ ముందుకు తీసుకెళ్తామని మేము అనుకుంటున్నామన్నా అది నేను కోరుకుంటున్నాను